ఆశయాలు గురిగా సాహసాలు సిరిగా సాగాలి జైత్రరథం వడివడిగా మలుపులల్లి ఉన్నా గెలుపునేదిరన్నా సాధించు మనోరథం మనిషిగా నమస్కారం డాక్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్లో మన మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చాలా పథకాలు పెట్టి అందులో 99% జనాలకి అందించడం జరిగింది. ఆ పథకాలు తప్పు అని చెప్పి మళ్ళీ కూటమి ప్రభుత్వం అంటే మన తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వ పథకాలు ఉచిత పథకాలు ఇవ్వడం వద్దు అని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అత్యధిక మెజారిటీతో వాళ్ళు సాధించేశారు. అలాగే మన జగన్ గారు పథకాలు పెట్టిన తర్వాత 151 సీట్లు జగన్ గారు సాధించారు. రేపు వచ్చే ప్రభుత్వం అంటే మళ్ళీ మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వాల్లో మళ్ళీ జనసేన ప్రత్యేకంగా వచ్చేసి నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను అని కానీ ఒకవేళ అనౌన్స్ చేసినట్టయితే ప్రజలు మళ్ళీ అతనికి ఓట్లు వేసేసి మళ్ళీ అతన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అవకాశం ఉంటుందంటారా? అసలు ఈ పథకాలన్నీ ప్రజలకి అవసరం అంటారా? ఒక డాక్టర్గా, ఒక సామాజికవేత్తగా, ఒక రాజకీయ విశ్లేషకునిగా దీనికి మీరు కరెక్ట్ సమాధానం చెప్పగలరని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. దీని మీద కొంచెం మా ప్రేక్షకులకి మంచి క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. నేను హోమియోపతి డాక్టర్ రియాజ్ అహ్మద్. మళ్ళీ ఛానల్ తర్వాత ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ చేయండి ఎలక్షన్స్ మీద అని చెప్పి మా ఐమా టీవీ మీడియా ప్రతినిధి నన్ను అడగటం ప్రసాద్ గారు సరే చెప్తానండి అనటం జరిగింది. ప్రసాద్ గారు నన్ను అడిగారు, ఈ ఉచిత పథకాల వల్లే జగన్ గారు ఓడిపోయారు అని. 100కి 100% రైట్ అండి. ఇది ఈ ఉచిత పథకాల వల్లే జగన్ ఓడిపోయాడు. ఎందుకు తెలుసా అండి? భారతదేశంలో ఎవరు ఇవ్వలేనన్ని ఉచిత పథకాలు జగన్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాడు. సరే పేదవాళ్ళకి బెనిఫిట్ అని అదని ఇది ఉచిత విద్య ఇవి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, కానీ అందరికీ తెలిసినవే. అది ఆ ఉచిత పథకాలు పెట్టడం వల్ల సహజంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తెలుగుదేశం ఏంటి, జనసేన ఏంటి, బీజేపీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కొంతమంది మేధావులు, కొంతమంది అతి మేధావులు, కొంతమంది స్వార్థపరులు, కొంతమంది ఆశాపరులు, కొంతమంది రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు మేము బాగుంటే చాలనే కొంతమంది తీవ్రవాదుల కంటే నీచాతి నీచమైన మనస్తత్వం కలిగిన కొంతమంది మనుషులు ఎలాగ ప్రాపగండ చేశారంటే పాపం జగన్ గారి మీద రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఇథియోపియా అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని చెప్పి వాళ్ళ మీడియాలో ఇష్టారాజ్యంగా రాసి ఇంకా ఎలక్షన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వాళ్ళ మేనిఫెస్టోలో జగన్ గారి కన్నా 1, 2, 3, 4, 6 ఇంకా కౌంట్లెస్ పథకాలు మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. దానికి ఆకర్షితులైన మన ఆంధ్ర అమాయక ప్రజలు పాపం జగన్ గారు ఇస్తున్న పథకాలని పక్కన పెట్టేసి, అంటే బంగారు కోడిగుడ్లు పెడుతున్న బాతుని రోజుకొక గుడ్డు ఇస్తుందంటే ఆ బాతు అందరికీ తెలిసిన కదే ఇది. ఒక ఆశాపరుడు ఏం చేశాడట, అమ్మ రోజు రోజు ఇలా చూసుకోవడం ఎందుకు, ఒకేసారి ఆ బాతుని మనం కోసేస్తే బోల్డ్ బంగారు గుడ్లు ఉంటాయి కదా, మనం హ్యాపీగా ఇంక బ్రతికేయచ్చు అనుకున్నాడట. అలాగే జనాలు ఏం చేశారంటే ఈ కూటమి పథకాలకి ఆకర్షితులయ్యి ఈ జగన్ ఇస్తున్న ఒక్కొక్క పథకం
ఆ బాతుని, పథకాల బాతుని ఒకేసారి కోసేసి అన్ని గుడ్లు ఒకేసారి తీసుకుందాం అన్న పాప ఆశతోటి జగన్ గారిని మామూలుగా కాదు, భారతదేశ చరిత్ర అసెంబ్లీ ఎలక్షన్స్లలో తమిళనాడు తర్వాత జగన్ గారే ఇంత ఘోరంగా ఓడిపోయింది. అతనికి ప్రతిపక్ష హోదా కూడా పాపం దక్కలేదు. జగన్కి పాపం అనే మాట నేను అనకూడదు, ఎందుకంటే అతను స్వయం కృపాతార్థం, ఇది అతను చేతులారా చేసుకున్నాడు. జనాలని బద్దకస్తులు చేశాడు, జనాలలో ఆశ్రయకెత్తించాడు, జనాలని సర్వనాశనం చేశాడు. కేవలం ఒక ఆ పిల్లల చదువులు, తర్వాత ఆరోగ్యం, దాని మీద మట్టుకు శ్రద్ధ పెట్టాడు. దట్స్ ఓకే, నేను కాదని. సో పాయింట్కి వద్దాం. ఏమైంది? ఈ కూటమి పథకాలకి ఆకర్షితులై జనాలు భారీ ఎత్తున అటు కూటమిని గెలిపించి ఇటు జగన్ని అధోళ పాతాలని నొక్కేశారు. ఇట్స్ న్యాచురల్, ఇట్స్ ఎందుకంటే భారతదేశ ప్రజలు, ఐఎమ్ సారీ టు సే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే, అందున మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశావహులు. వాడికి ప్యాలెస్ లాంటి ఇల్లు ఉన్నా సరే, ఉచిత పథకంలో ఇంకో ఇల్లు ఇస్తున్నారు అంటే వాడు కూడా దరఖాస్తు చేసేస్తాడు. నేను చెప్పాను చాలా వీడియోల్లో, ముఖేష్ అంబానీ కూడా ఫ్రీగా ఇస్తాడంటే వచ్చే ఇల్లు నుంచుంటాడు అని. అటువంటి మనస్తత్వమో మరి దాన్ని ఏమంటారు, ఎవరో మహానుభావుడు చెప్పాడు, మన వాళ్ళు ఆంధ్రులు ఫ్రీగా వస్తే పినాయిల్ కూడా తాగేస్తారు అని. ఇగో అదే జరిగింది ఇక్కడ. ఏమైంది? ఆశకు లొంగిపోయి జగన్ గారిని ఓడించారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు, భారీ ఎత్తున కూటమిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. చాలా సంతోషం, వాళ్ళకి నా శుభాభివందనములు. వాళ్ళు పరిపాలన బాగా చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక డాక్టర్గా, ఒక సామాజిక వేత్తగా నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, సరే. ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతున్నాను, నేను మేధావుల్ని. ఆ టైంలో ఇందాడ చెప్పాను చూసారు, కొంతమంది మేధావులు, ఇంటలెక్చువల్స్, ఆ పథకాలకే జగన్ రావణ కాష్టం చేసేసాడు, శ్రీలంక అయిపోయింది, అదే అయిపోయింది అన్న ఈ మేధావులు ఇప్పుడు ఈ పథకాలు ఇచ్చినప్పుడు మరి మన రాష్ట్రం అమెరికా అయిపోద్దా అండి, సింగపూర్ అయిపోద్దా? అవ్వదు కదా. మరి దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు వీళ్ళు? జగన్ సోమరిపోతులు చేశాడు, ఎస్, ఐఎమ్ అగ్రీడ్. మరి వీళ్ళు ఇంకా సోమరిపోతులు చేస్తున్నారు కదా. జగన్ డబ్బులు వేస్తే సెల్లులు కొనుక్కొని అవి చూస్తున్నారు, ఇవి చూస్తున్నారు, పిల్లలు పాడైపోతున్నారు, అది ఇది అని చెప్పారు కదా ఆ మేధావులు. మరి ఇప్పుడు ఈయన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నెలకు 1500 చొప్పున ఇచ్చేస్తాను అన్నారు కదా. మరి ఇప్పుడు ఆ పిల్లలు ఏమవుతారండి? చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారా, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారా? అవ్వరు కదా. ఆల్రెడీ దాని మీద సోషల్ మీడియాలో చాలా వల్గర్ వీడియోస్ వచ్చేస్తున్నాయి. మరి ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. మనం ఏంటంటే మన వీక్నెస్, లేకపోతే మన బలహీనతో, లేకపోతే దేవుడు మనకి బుద్ధి తక్కువగా ఇచ్చాడు, ఐఎమ్ సారీ టు సే, మనం ఆలోచించం, ఏది ఆలోచించి నిర్ణయం తీసుకోము. ఎవరిది తప్ప, ఎవరిది ఉప్ప, ఎవరు రైట్, ఎవరు రాంగ్, దీనివల్ల మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, నష్టం ఎంత, ఎప్పుడు మనం ఆలోచించాం. గొడ్డొచ్చి చేనులో పడిపోయింది అంతే. దున్నపోతు ఈనింది అంటే దూడని కట్టే అన్నాడట. అలాగా ఆలోచిస్తాం. కానీ ఈ అనర్థాలకి ఎవరండి ఈ రోజున బాధ్యులు అవుతారు? అల్టిమేట్గా సామాన్య ప్రజలు, కటిక పేదవాళ్ళు. డబ్బున్నవాడికి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పథకాలు ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా వాడికి ఏ బాధ ఉండదు, వాళ్ళ లైఫ్ హ్యాపీగా గడిచిపోద్ది. కానీ కటిక పేదవాడు, సామాన్య ప్రజలు సఫర్ అవుతారు. రేపు పొద్దున్న పనులు వేసినా వీళ్ళే కడతారు.
అది ఆలోచించారు ఎవరు? సరే సెకండరీ. ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను. జగన్ గారి పథకాల వల్ల, జగన్ గారిని 151 సీట్లు, కూటమి పథకాల వల్ల ఇంకా ఆల్మోస్ట్ ప్రతిపక్షం లేకుండా అంత భారీ మెజార్టీ. రేపు పొద్దున్న అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఊహకి అనుకుందామండి, శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా కాపు కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వాలి సంపూర్ణంగా పరిపూర్ణంగా, అంటే సింగిల్ పార్టీ మెజారిటీ తోటి అని చెప్పి ఆయన బుర్రలో వచ్చిందనుకోండి, వస్తుంది గ్యారంటీగా, అది తప్పదు. మానవ మాతృడి కదా, ఆశాపరుడు. వచ్చి కాపు కులస్తులందరూ ఏకమైపోయి, వాళ్ళకి మిగతా కులస్తులు మతాలు అందరూ ఏకమైపోయి, పవన్ కళ్యాణ్ గారు జగన్ కన్నా, జగన్ తర్వాత వచ్చిన మా కూటమి కన్నా ఇప్పుడు నేను ఇండివిజువల్గా నేను పోటీ చేస్తున్నాను, వాళ్ళ పథకాల కన్నా ఇంకో 20 రెట్లు ఎక్కువ పథకాలు నేను ఇస్తాను, నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించండి అంటే, ఇదే ప్రజలు రాసి పెట్టుకొని నేను చెప్తున్నాను. అప్పుడు అడుగుతారు కానీ డాక్టర్ గారు ఇవర్ రైట్ ఆర్ రాంగ్ అన్నది. ఇదే ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని 175కి 175 స్థానాలు వేసి గెలిపించేస్తారు. ఎందుకు? ఈ పథకాలు ఉచితంగా వచ్చేస్తాయి, హాయిగా పడుకొని మనం ఉండవచ్చు అన్న ఉద్దేశంతో, ఏ పని పాట చేయకుండా. దీనివల్ల ఫైనల్గా ఎవరికంటే నష్టం? ఎవరికి నష్టం? ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? 68,000 కోట్లు నెలకి ఇస్తున్న జగన్ గారిని అన్ని మాటలు అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు చెప్పిన పథకాలు 140,000 కోట్లట సంవత్సరానికి. అంటే ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బు? అల్టిమేట్గా మన ప్రజలదే కదా. ఛార్జీలు పెంచని అన్నారు, కానీ రేపు పొద్దున ఏదో విధంగా పెంచక తప్పదు. సంపద సృష్టిద్దానికి అంటే నేను నా పేషెంట్లకి అంటుంటాను, మీరు మందు వేసుకొని ఇవాళ రేపటికి రిజల్ట్ వచ్చేయాలంటే వచ్చేది కదండి. సినిమాల్లో అనుకోండి, చిరంజీవి వాళ్ళ పుట్టగానే పెరిగిపోతాడు, ముసలోడు అయిపోతాడు, అన్నీ జరిగిపోతాయి 2.5 గంటల్లో, అది సినిమా. కానీ నిజ జీవితంలో జరగదు కదండి. సంపద చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఇలా చుక్కని పెట్టి చుక్కని చెప్పి మరుసటి రోజు సంపద సృష్టించలేరు కదండి. సినిమాల్లో అంటే అని చెప్పి ఇలా మాయమంత్రాలు ఉంటాయి. లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ భండారం, ఎన్నో సినిమాలు చూసాం మేము, సీనియర్ ఎన్టీ రామారావు గారి. అలా నిజ జీవితంలో జరగవు కదా. సో ఇక్కడ తప్పు ఎవరిది అంటే రాజకీయ నాయకులది కూడా తప్పు కాదండి, అస్సలు తప్పు, ప్రజలది తప్పు. ఈ ప్రజలు ఈ ఉచితాలకి అలవాటు పడిపోయారు. ఇంకా ఆ ఉచితాలు అలవాటు చేసిన ఘనత మట్టుకు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందండి. ఆయనే చాలా పెద్ద తప్పు చేశాడు. అసలు ఆయన ఉచితాలు ముందే పెట్టి ఉండకపోతే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఘడియలు రావండి. చాలా తప్పు చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలు. అయితే ఉచిత పథకాలు ఏంటంటే నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు బిడ్డల్ని కన్న తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని పోషించుకోలేరా? వాళ్ళు చదివించుకోలేరా? వీళ్ళెందుకు చదివించాలి? నేను చదువుకున్నా, నేనే చెప్తున్నాను, నాదే ఎగ్జాంపుల్. ఎవరితో ఎందుకు? నేను క్లినిక్ పెట్టిన కొత్తలో డబ్బులు అసలు 100-200 అలా వచ్చేవి నాకు. మా బాబుని కాన్వెంట్లో చేర్పించాం అప్పట్లో. నేను ఎంతో దూరం, నేను మా ఆవిడ విజయనగరం, ఇటు కొత్త వలస అని చెప్పి, ఎస్కోట అని చెప్పి, అక్కడని ఇక్కడని అనకాపల్లిని ఎన్ని చోట్ల తిరిగి మందులు ఇచ్చి వచ్చేవాళ్ళం. 100 రూపాయలు వస్తాయి కదా, 50 రూపాయలు వస్తాయి కదా, 150 రూపాయలు వస్తాయి కదా అని. మరి మేము కష్టపడి కదండి చదివించుకున్నాం. మాకు అప్పట్లో ఎవరైనా పథకాలు ఇచ్చారా? ఎవరైనా? అప్పుడు ఏ పథకాలు మాకు లేవే. ఎందుకు అసలు పథకాలు నాకు తెలియగలుగుతాను? జగన్ మీరెవరండి చదివిద్దానికి? మీరెవరండి పోషిద్దానికి? వాళ్ళు కథ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు పోషించుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూటమి, మీకు కూడా ఇదే ప్రశ్న. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు సపరేట్ పార్టీ పెట్టినా వారికి ఇదే ప్రశ్న. ప్రజలు ఇంకా అమాయకత్వంలో ఉంటే ఎలాగండి? ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రియమైన ప్రజలారా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఇంకా లేకపోతే వచ్చే ఇది సర్వనాశనం మన ఆంధ్ర అయిపోద్ది. ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బు? లక్షలు, వేల కోట్లు, లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి?
సరే, జగన్ గారు రాజధాని లేకుండా చేశారు అన్నారు, నేను ఒప్పుకుంటాను, రాజధాని లేదు. ఏదో ఆయన 3 రాజధానులు అన్నారు, సరే పక్కన పెట్టండి. మన విశాఖపట్నంలోనే అన్ని వనరులు ఉన్నాయి. ఇక్కడ ఋషికొండ మీద కూడా మంచి సచివ క్యాంప్ ఆఫీస్ అన్నీ కట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అన్ని బంద్, అమరావతి క్యాపిటల్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ కట్టిన ఈ ఋషికొండలో కట్టిన ఆ బిల్డింగ్స్ అన్నిటికి 450 కోట్లు 350 కోట్లు ఏదో చెప్తున్నారు. బ్రహ్మాండంగా తయారై రెడీమేడ్ ఇన్స్టెంట్ కాఫీ లాగా వచ్చేసేయి. రేపు ప్రభుత్వం రాజధాని ఒకవేళ జగన్ ప్రభుత్వం వచ్చి పెట్టుంటే. కానీ ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఇక్కడ కాదు, ఇది ఉంటుంది, ఏదో పేరుకి మాత్రం నామకే వాస్తే అన్నట్టుగా చెప్పారు చంద్రబాబు గారు. కానీ 50,000 కోట్లు తోటి సంవత్సరానికి అమరావతిని నేను నిర్మించేస్తాను 2.5 yearsలో అన్నారు ఆయన. ఇట్స్ పాసిబుల్. అంటే 58,000 కోట్లు ఒక సంవత్సరానికి. అంటే ఎన్ని లక్షల కోట్లు అయిందండి 5 సంవత్సరాల్లో? మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు? నరేంద్ర మోడీ గారు ఇస్తారు. ఆయన ఇప్పుడు అప్పులు ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఈయన సంపద సృష్టించడానికి ఇది సినిమా కాదు, ఇది మంత్రదండం లేదు మన దగ్గర. అల్లావుద్దీన్ వండర్ఫుల్ ల్యాంప్ లేదు, ఇలా గీసి జీ హుజూర్ నాకు 100 లక్షల కోట్లు ఇవ్వు అంటే ఇచ్చేద్దానికి. ఆ అమరావతి ఒక పెద్ద జీరో భూమిలో ఉన్నారు. అక్కడ ఏం డెవలప్మెంట్ చేస్తారండి ఇప్పటికిప్పుడు? ఇట్స్ టేక్ టైమే కదా. ఆలోచించండి, బుర్ర ఉన్న మేధావులారా ఒక్కసారి ఆలోచించండి. అన్నీ ఉన్న విశాఖపట్నాన్ని మనం వదిలేసాం. మొత్తం బీడైపోయి ఉన్న అమరావతిని ఇప్పుడు పట్టుకొని వేలాడుతున్నాం. ఒక్కసారి ఇవాళ ఊ అని రేపు ఊ అని చెప్పి అక్కడ అమరావతి స్టార్ట్ అయిపోదు కదండి. కట్టారు కదా, అవదు. కానీ డబ్బంతా అక్కడ పెట్టుబడి పెట్టేస్తారు. ఇంకా రాష్ట్ర డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఈ పథకాలు ఎలా జరుగుతాయి, ప్రభుత్వం ఎలా గడుస్తుంది? ఈ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ ముఖ్యంగా జగన్ గారికి ఓటు వేయరు అని నేను ఆయన ఎక్కిన సంవత్సరం నుంచి ఎన్నో వీడియోల్లో చెప్పాను. అది 100% 100 నిజం చేసి చూపించారు వాళ్ళు. ఎందుకు అంటే ఏ మాట కామాట చెప్పాలి. ఇతను అవినీతి మట్టుకు లేకుండా చేశాడు ఆ సచివాలయాలు ఇవన్నీ పెట్టి. దానివల్ల కొద్ది గొప్ప అవినీతి జరిగిందనుకోండి వెనకాల, అది మనకు తెలీదు. కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగా. ఇప్పుడు మన ప్రభుత్వ ఉద్యోగులు 100కి 99 మంది అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. అటువంటి అవినీతి అధికారులు, ఉద్యోగస్తులు పాపం ఎలాగ ఉండగలరండి? ఉండలేరు వాళ్ళు. ఏదో మోహన్ బాబు సినిమాలో చేప నీటిలో ఈదకుండా ఏదో ఉండలేదు అది అంటారు చూసారు, అలాగ ఉంటుంది. అలాగే టీచర్స్ వాళ్ళు బల్ల మీద కాళ్ళు పెట్టుకొని పడుకునేవారు, హాయిగా సంతకాలు పెట్టి జీతాలు మట్టు నెలకు లక్షలు తీసుకునేవారు. అటువంటిది పాపం టీచర్లకేమో ఫోటోలు చేయించి అన్నీ పెట్టడం వల్ల వాళ్ళకి పాపం అంటే వాళ్ళు కష్టం మరిసిపోయారు కదా. వాళ్ళ పిల్లలకి కాన్వెంట్లో చదివించేవారు, వీళ్ళు పిల్లలు మటుకు పెట్టించుకునేవారు కదా బయట పిల్లలకి. కానీ జగన్ పాపం అది కూడా ఏదో బాగా చేశాడు అని అందరూ అంటున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నాను. నాకంటే మరి ఒక్కడే బాబాడు డాక్టర్, మరి నాకు తెలియదు దాని గురించి. కానీ నేను చూశాను సోషల్ మీడియాలో చిన్నపిల్లలు మటుకు చదువుకుంటే బాగుపడ్డే అనిపించింది. తర్వాత పింఛన్లు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం ఏంటండి? ఇంతకుముందు ఎంచక్క వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేవారు కదా, ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అలా తెచ్చుకుంటారు. వెళ్ళి వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుద్ది, వాకింగ్ అవుతుంది కదా. నేను చెప్పిన మాట కాదండి ఈ మాట. కూటమి ఎలక్షన్స్ టైంలో వాళ్ళే చెప్పారండి. కూటమి అభ్యర్థులు వాళ్ళ తాలూకా మనుషులు సోషల్ మీడియాలో టీవీలో కూడా చూశాను నేను. వాళ్ళే చెప్పారు. నడిచారు లేరేటండి వాళ్ళని. ఒక ఐఏఎస్ ఆఫీసరే చెప్పాడు, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒక ఐఏఎస్ ఆఫీసరే సీనియర్ మోస్ట్ చెప్పాడండి ఈ మాట. ఏమో నిజమే అనిపించింది నాకు కూడా. ప్రతిదీ ఇంటికి తీసుకొచ్చి చూడండి, ముద్దంతా కలిపి చారేసి పప్పేసి ఉప్పేసి అదేసి మీకో ముద్ద నాకో ముద్దలాగా ఎందుకండి ఇది జగన్ గారు? సరిగ్గా మీకు మంచి పనిష్మెంట్ చూపించారండి ప్రజలు, చాలా మంచి పనిష్మెంట్ చూపించారు. నా ఎస్సీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మీరు గుండెలు బాదుకున్నారు. మొత్తం వెళ్ళి గుంపగుత్తలుగా వెళ్ళి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ గారికి ఇచ్చారు వాళ్ళు ఓట్లు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎటువంటి వాళ్ళు తెలుసా అండి? ఆశాబహులు, ఆశాపరులు.
రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ దీనికన్నా ఎక్కువ ఇస్తాను సింగిల్ పార్టీ పెట్టండి, మళ్ళీ అటు కూడా తిరిగిపోతారు వీళ్ళు. నా దశ బాగుండి ఏదో ఒక మెరాకల్ జరిగి నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అయ్యాను అనుకోండి, ఫర్ చెప్తున్నాను సపోజ్, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఉన్న 200 ఎక్కువ పథకాలు నేను ఇస్తానని చెప్పి నేను ప్రకటిస్తే నన్ను కూడా ముఖ్యమంత్రిని చేసేస్తారు. అయ్యా, అటువంటి ప్రజలు, ఆంధ్రదేశ ప్రజలు, సారీ నేను చెప్పిన మాట కాదండి, ఎన్ని మేధావులు కొంతమంది సోషల్ మీడియాలో వాటిలో చూడండి, యూట్యూబ్ ఆన్ చేస్తే సోషల్ మీడియా మామూలు న్యూస్లు కనపట్లేదు ఎక్కడ. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు అన్ని క్రోడీకరించే నేను చెప్తున్నాను. అది కాకుండా ఒక డాక్టర్గా నేను 2 పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నానండి. ఇది రైట్ ఆర్ రాంగ్ మీరు డిసైడ్ చేసుకోండి. ఏదైనా మానవత్వం మనిషికి ఉండాలి. మరీ మానవత్వం లేకుండా ఉంటే రేపు పొద్దున్న మన జన్మకు ఒక సార్థకత అంటూ ఉండదండి. దేవుడు రేపు పొద్దున్న మనకి నరకంలో వేసేస్తాడో స్వర్గంలో వేస్తాడో మనకు తెలియదు. కానీ కొన్ని విషయాల్లో మనం నిజాలు కూడా మాట్లాడాలి. అంతేగాని వన్ వే సైడే మాట్లాడకూడదు, టాప్ కాయిన్కి ఒక సైడే చూడకూడదు. ఉద్దానం పలాస దగ్గర ఉంది, ఉద్దానం అని చెప్పి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి 2780 కోట్లు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా వాళ్ళకి ఎవరికీ పట్టించుకోలేదు. నేను కూడా 2 సార్లు అలా వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ బాధితులు ఎంత నరకం అనుభవిస్తున్నారో, నీళ్లు ఇదైపోయి మనుషులు ఇలాగైపోయి. నిజంగా ఆ చిత్రాలు అక్కడ ఉన్న వీడియోస్ చూస్తే హృదయం లేని దుర్మార్గుడు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అటువంటిది పాపం ఏ మాట కా మాట జగన్ చేశాడండి. చంద్రబాబు నాయుడు కూడా చేస్తాను అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తన యాత్రల టైంలో వెళ్ళాడు, చేస్తాను అన్నాడు, చేయలేదు. కానీ ఇతను చేసి చూపించాడు. కానీ అక్కడ కూడా ఆ లబ్ధి పొంది ఈ రోజున ఆరోగ్యవంతులు అవుతున్న ఆ కిడ్నీ బాధితులు కూడా ఆ పలాసలో మోర్ దెన్ 50-60 వేల ఓట్ల మెజార్టీతోటి పాపం జగన్ క్యాండిడేట్ని ఓడించేశారు. అది నాకు బాధ అనిపించింది. ఒక డాక్టర్గా సుమా, అది వాళ్ళ ఇష్టం. ప్రజలు అంటే ఏంటి, వాళ్ళకి ఇప్పుడు 10,000 15,000 ఇస్తున్నారు నెలకి. ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమి అక్కడ అనౌన్స్ చేశారు, మేము వస్తే మీకు ఇంకా డబుల్ ఇచ్చేస్తా అది అని చెప్పి ఆశాబహులు కదండి మనిషి చెప్పాను. వాళ్ళు వేసారు, ఓడించేశారు. సరే, వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఇస్తారో లేదో అన్నది మరి ఆ దేవుడి గరుక వీళ్ళు గరుక. అలాగే ఎంతోమంది ఆడవాళ్ళు జగన్ చూడండి లిక్కర్ ధర పెంచేశాడు, చాలా పెంచేయడం వల్ల మాకు నరకం అయిపోతుంది, సంసారాలు చేయలేకపోతున్నాం, మా భర్తలేమో తాగేస్తున్నారు, ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు అన్నారు. జగన్ ఏ ఉద్దేశంతో చెప్పాడు, అప్పుడు కొంతమంది మేధావులు ఏం చెప్పారు, అలాగే ధరలు పెంచేస్తే వాళ్ళు మానేస్తారేమో, దానివల్ల పాప ఆడవాళ్ళ పేదవాళ్ళు సామాన్యుల ఆడవాళ్ళ జీవితాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో చేశాడని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు. కొంతమంది మేధావులు కూడా చెప్పారు, అంటే ఇంటలెక్చువల్స్, అంటే ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు. నేను కూడా ఏ పార్టీకి సంబంధం లేదు. సో ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ బీజేపీ పార్టీ వారు ఏం చెప్పారు, మేము వస్తే 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇచ్చేస్తాం. అదేదో బ్రాండ్ అంటే 250, 50 రూపాయలు చేశారట. అది మొన్న ఏదో 78 లక్షలు దించారు, ఏదో చాలా వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, నాట్ ఎగ్జాంపుల్, ఇట్స్ ట్రూ. మా బిల్డింగ్ అపార్ట్మెంట్ వాచ్మెన్ అనే భార్య ఉంది, నిన్నే చెప్తుంది నాకు, ఏంటండి డాక్టర్ గారు, మా ఆయన నిన్న అతని ఫ్రెండ్ కలిపి అదేదో 250 రూపాయలు బాటిల్ అట్టండి, ఇప్పుడు 50 రూపాయలు ఎంతో అయిపోయిందంట, ఫుల్గా 800 రూపాయలు తాగేశానండి, బాటిల్స్ తాగేసి గోల చేసి ఇంట్లో పడుకుని పోయాడండి, అంత నరకం అయిపోతుంది, ఏంటండి ఇది అని చెప్పింది. అంటే ఆలోచించండి, మరి ఇప్పుడు జగన్ చేసింది తప్ప మరి ఈ బాబు గారు, కళ్యాణ్ బాబు గారు చేసింది రైటా ఏంటో మరి ఆ ప్రజలకే తెలియాలి, ఆ చెప్పిన మేధావులకే తెలియాలి. నేను ఐఎమ్ నాట్ కామెంటింగ్, ఎందుకంటే అది నాకు సంబంధం లేదు, అంటే ఐఎమ్ నాట్ ఎ డ్రంకర్. కానీ మా వాచ్మెన్ చెప్పి, ఆ వాచ్మెన్ మా ఇంట్లోనే పాపం పని చేస్తుంది, అంట్లో అయితే ఉంటుంది. నాకు బాధ అనిపించింది అన్నమాట ఆ మాటలు విని. అలాగే ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు చెప్తున్నారు బయట వెళ్తుంటే, మా ఏరియా రెండు మీది, ఏంటండి బాబు డాక్టర్ బాబు ఇప్పుడు చీప్ లిక్కర్ వచ్చేసి ఇప్పుడు బ్రాంచ్ షాపుల దగ్గర ఉంటున్నారు భర్తలు అని చెప్పి. నా క్లినిక్ కూడా బ్రాంచ్ షాప్ పక్కనే, ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్సే ఎవ్రీడే సినిమా లాగా. సరే, ఇలాగా కన్నుడి చావుకి అనేక కారణాల్లాగా
ఈ అమాయక చక్రవర్తి అనాలా, లేకపోతే మూర్ఖ శిఖామణి అనాలా, లేకపోతే అతి తెలివితేటల జగన్ అనాలా తెలియట్లేదు నాకు. మొత్తానికి భారీ దెబ్బ తిన్నాడు, ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. సరే, ఏదేమైనా సరే ప్రజలకి, మేధావులకి ఇది ఒక గుణపాఠం లాంటిది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఈ పథకాలకి వాటికి మనం విలువ ఇవ్వకుండా రాష్ట్రం అభివృద్ధి చేయండి, ఉద్యోగాలు వచ్చేటట్టు చేయండి. అంతేగాని ఉద్యోగాలు రాకపోతే మీకు ఇంట్లో కూర్చోబెట్టి మీరు చచ్చేదాకా మేము మీకు నెలకు 3,000 ఇస్తాం, నెలకు 4,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం, దానివల్ల లాభమే ఉందండి. మీరు ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. నిరుద్యోగ వృత్తి అని చెప్తే ఎన్నాళ్ళు ఇస్తారు మీరు నిరుద్యోగ వృత్తి? ఆ నిరుద్యోగ వృత్తి తీసుకుని వాడు ఉద్యోగానికి వెళ్ళడు, అప్లై చేయడు. వచ్చేస్తున్నాయి కదా, నెలకు మనకి చేతిలో పడిపోతున్నాయి కదా అని. వెంటనే ఈ నిరుద్యోగ వృత్తులు, ఈ పింఛన్లు, ఈ ఉచిత పథకాలు అన్నీ తీసిపాడేసి రాష్ట్ర డెవలప్మెంట్ పెట్టండి. ఎవడి విద్య క్వాలిఫికేషన్స్ ఎవడు తెచ్చుకున్నాడో, ఎవడు దాన్ని అర్హుడో మెరిట్ ప్రకారం మీరు చేయండి. ఆంధ్ర రాష్ట్రం అప్పుడు భారతదేశంలో తిలకంలాగా నిలబడిపోద్ది, భారతదేశమే నిలబడిపోద్ది. ఆ టైంలో ఈ ఉచితాలే మన భారతదేశానికి సర్వనాశనం చేసి పడేస్తున్నాయి. సో వెంటనే ఈ ఉచితాలు తీసేయండి. అలాగే ఈ రిజర్వేషన్లు, ఆడికి 30 మార్కులు వచ్చినా వాడికి కలెక్టర్ ఉద్యోగం. ఇక్కడ కష్టపడి చదివిన ఓసీ క్యాండిడేట్కి 90 మార్కులు వచ్చినా వాడికి కలెక్టర్ ఉద్యోగం లేదు, బండ్రోత్ ఉద్యోగం. ఆడికి 30 మార్కులు వస్తే ఆ రిజర్వేషన్ మీద వాడికి కలెక్టర్ ఉద్యోగం. ఇది ఎక్కడ ఇదండి? ఇది అంటే మన నాలెడ్జ్, మన స్కిల్, మన దీనికి ఎక్కడ వాల్యూ ఉంది? ఈ రిజర్వేషన్ కూడా మన భారతదేశంలో రద్దు చేసి మొత్తం ఎవడికి మెరిట్ ఉందో వాడే మొగాడు, వాడే అర్హుడు అని చెప్పి పెట్టండి. ఇటువంటి అన్నీ చేసిన రోజున నిజంగా భారతదేశం సస్యశ్యామలంగా మారి మళ్ళీ స్వర్ణయుగంలోకి వెళ్ళిపోద్ది భారతదేశం ఏంటి, మన ఆంధ్ర రాష్ట్రం ఏంటి. కానీ మరి ఇటువంటి మాటలు చెప్తే డాక్టర్ గారు చాలా తప్పుగా మాట్లాడారు. డాక్టర్ గారు పేదల విరోధి, కులాలకు విరోధి, మతాలకు విరోధి, రిజర్వేషన్ విరోధి అని ఎన్నో రకాల అయ్యారు. ఈ మాటలన్నీ నాయి కాదండి, టు బి ఫ్రాంక్ గా నాయి కావు. సోషల్ మీడియాలో మేధావులు చెప్పిన అన్నీ విని క్రోడీకరించి ఏదో మా మీడియా ప్రతినిధి అడగటం వల్ల నేను చెప్పానండి ఇవన్నీ. వాళ్ళ అభిప్రాయాలు, నా అభిప్రాయం కాదండి. నాకెందుకండి? ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఏ డిపెండెంట్. నేను ఆ దేవుడిని నమ్ముకున్నాను, నా చేతిలో ఆ దేవుడు ఇచ్చిన ఈ విద్యని నమ్ముకున్నాను. నా దగ్గర బాగైన వాళ్ళు తీసుకుంటారు, బాగలేని వాళ్ళు మానేస్తారు. దట్స్ ఆల్. నేను ఎవరికి భయపడలే అక్కర్లేదే, దేవుడికి తప్ప. అలాగే అందరి మాటలు క్రోడీకరించి నేను చెప్పడం వల్ల మీకు ఎవరికైనా బాధ కలిగిస్తే మనస్ఫూర్తిగా క్షమించండి అని కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పటికైనా మై డియర్ ఇన్నోసెంట్ ఆంధ్ర పీపుల్, నాట్ ఆల్, మోర్ దెన్ 80%, దయవుంచి ఇప్పటికే ఆలోచించండి. ఈ ఉచితాలు మనకి వద్దు వద్దు వద్దు. నారు పోసేవాడు నీరు పోయాడు అన్నట్టుగా పిల్లలకి అన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పోషించుకుంటారు. మనం ఎందుకండి ప్రతిదానికి దూరిపోవటం. ఇక ఈ వీడియో ముగించే ముందు మా ఎడిటర్ గారికి, ఐమా మీడియా ఎడిటర్ గారికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను. ఒక వీడియో ఉందండి, నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, తెలుగుదేశం అభ్యర్థిగా. ఆయన ఇప్పుడు మినిస్టర్ కూడా అయ్యారు. ఆయన ఈ ఎలక్షన్స్ బిఫోర్ ఉచిత పథకాల గురించి ఒక మాట చెప్తున్నారు ఒక ఇంటి దగ్గర. ఆయన క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు ఆ వీడియో పెడతారు. దీనికి ముందుగా ఆ వీడియోని కూడా దయవుంచి ఒక్కసారి మీరు పరిశీలించండి. మన రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుద్దా, అడుక్కునే ఆంధ్ర అవుద్దా ఆ పథకాలు ఇస్తే అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమించండి. నమస్కారం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతుంది.
చాలా బాగా చెప్పారండి డాక్టర్ గారు. మీరు చెప్పిన అక్షర సత్యాలు అనకూడదు, అక్షర ముత్యాలు అనాలి. అంత బాగా ఉంది ప్రతి ఒక్క మాట కూడా. నా ఒపీనియన్ అయితే మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తూ ఉచిత పథకాలు తీసేసి అర్హతలు ఉన్న వాళ్ళకి ఉపాధిని కల్పిస్తూ రిజర్వేషన్లు తీసేసి ఉచిత పథకాలు తీసేసి ధరలు తగ్గించాలండి. ఎక్కడో తెలంగాణ గవర్నమెంట్లో ఉచిత బస్సులు పెట్టారని కొట్టుకుని చచ్చిపోయారు జనాలు, గొడవలు అయిపోతుండేవి. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాకుండా ఉండాలంటే టికెట్ రేట్లు తగ్గించారు అనుకోండి, 50% తగ్గిస్తే ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా అది ఉపయోగం అవుతుంది. ఈ ఉచిత వస్తే కేవలం ఆడవాళ్ళకి మాత్రమే పెడుతున్నారు తప్ప మగవాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండటం లేదు. నేను మగవాడిని కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ధరలు తగ్గించండి, ఉచితాలు తీసేయండి. ఇంత మంచి విషయాలు చెప్పినందుకు మీకు మా ఐమా ఛానల్ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను డాక్టర్.